రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. మనం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో అయితే మనం ఉన్నాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి గురించి కానీ, వినాయకుడి గురించి కానీ, ఈ ఆలయం గురించి కానీ మనం ఎవరికి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎందుకంటే మన అందరికీ కూడా ఈ ఆలయ విశేషాలు అన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి. కానీ ఈ ఆలయం దగ్గర నాకు నచ్చిన ఒక చిన్న విషయం గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే ప్రస్తావించాలని చెప్పి అనుకుంటున్నాను. నేను 2011 నుంచి నేను ఈ ఆలయాన్ని అయితే సందర్శించుకుంటున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి అడుగుతున్నాడు అనమాట, ఇంకో వ్యక్తి సమాధానం చెప్తున్నాడు. దేని గురించి అంటే ఆలయం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరలో ఫ్రీ దర్శనానికి దారిటు అని చెప్పని ఆ వ్యక్తి అడుగుతున్నాడు. ఇంకో వ్యక్తి అయితే చెప్తున్నారు. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గర నుంచి అయితే నేను వస్తున్నాను. లెఫ్ట్ సైడ్ అయితే లగేజ్ కౌంటర్ ఇవన్నీ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనకి స్వామివారి సేవలు ఇవన్నీ కూడా అజిత్ సేవల విషయాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా వచ్చి మెయిన్ పాయింట్ ఏంటంటే ఆలయ కోనేరు దగ్గరికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తారు. ఇక్కడ మనకి డబ్బులు దర్శనాలు తప్ప ఫ్రీ దర్శనం బోర్డు పొర్రపాటును కూడా కనిపించింది అన్నమాట. ఇక్కడ ఏమైనా చూడండి, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, దాని ధర ఎంత, దీని ధర ఎంత అని చెప్పని అన్నీ కనిపిస్తాయి. కానీ ఫ్రీ దర్శనం అనేది ఇక్కడ కనిపించదు. నేను 2011 నుంచి చూస్తున్నాను. నాకు ఇక్కడ నచ్చిన విషయం అయితే ఇదే. స్వామివారి ఎంత పవర్ఫుల్లో, ఇక్కడ మేనేజ్మెంట్ అంత దారుణంగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే. నేను పక్కా హిందువుని, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడిచి ఈ టెంపుల్ ఇంత ఘోరంగా అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఉచిత దర్శనం ఎక్కడ అనేది మాత్రం కనిపించదు. శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, ఈ రేటు ఆ రేటు, పైగా ఉచిత దర్శనానికి కూడా టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, ఏమీ కనిపించదు. ఉచిత దర్శనం అనేది కనిపించదు. ఇక్కడ మనకి ఈ బ్రిడ్జ్ దగ్గర లోపల కనిపిస్తుంది చూసారా, అక్కడ ఉచిత దర్శనానికి సంబంధించిన కాంప్లెక్స్ లాంటిది అయితే ఉంటుంది. కానీ దాని డైరెక్షన్ మాత్రం ఎక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి వెనక కనిపిస్తుంది బోర్డు, వెనకాల ఒక షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇక్కడ ఈ బోర్డులు ఉన్నాయి కదా, బ్లూ కలర్ బోర్డులు, అక్కడ కూడా ఇక్కడ ఉచిత దర్శనం అని చెప్పని ఉండదు. ఇది గుడి బ్యాక్ సైడ్. పక్క నుంచి వెళ్ళిన తర్వాత వెనక వైపు నుంచి వస్తాం. ఈ కౌంటర్ ఉంది కదా, ఇది డొనేషన్స్ కౌంటర్, ఇది లడ్డు కౌంటర్. అన్నీ కూడా చాలా అంటే చాలా స్పష్టంగా ఉంటాయి. ఇక్కడ పక్కన గోశాల, గోమాత అర్చన అని పెట్టారు. అక్కడ 20 రూపాయలు టికెట్ పెట్టారు. ఇది కూడా కనిపిస్తుంది. అన్ని చోట్ల కూడా క్లియర్గా కనిపిస్తుంది. డబ్బులకు సంబంధించినవి అన్నీ కూడా కాణిపాకంలో కనిపిస్తాయి. మేమంతా మా బావగారు ఫ్యామిలీ మేము వెళ్ళాం. మా చెల్లి, మా మేనకోళ్ళు, మా బావగారు. ఇక్కడ చూసారా స్వామివారికి సంబంధించిన దర్శనానికి సంబంధించిన వివరాలు. కానీ ఉచిత దర్శనం ఉండదు. ఇదిగో ఉచిత దర్శనం. ఇందాక మీకు బ్లూ కలర్ బోర్డు చూపించాను కదా, ఈ బోర్డు వెనకాల అంటే అక్కడికి వెళ్తే కానీ కనిపించదు. అందరిని అడిగిన వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడ కూడా ఉచిత దర్శనం అనేది ఉండదు. కేవలం ఉచిత దర్శనం అనేది ఆ కాంప్లెక్స్ మనం అడిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ కూడా ఒక 20 లైన్లు ఉంటాయనుకోండి, అటు ఇటు తిప్పడం. ఇక్కడ చూసారా ఉచిత దర్శనం అనే బోర్డు కూడా పడిపోయింది. దాన్ని సరిచేసే ప్రయత్నం కూడా సిబ్బంది అక్కడే ఉంటారు, కానీ చేయరు. అంటే ఇక్కడ డబ్బులున్న వాళ్ళకే దర్శనం అన్న టైప్ ఉంటుంది అన్నమాట. ఇది బస్ స్టాండ్ నుంచి వచ్చే దారి మాట. ఇక్కడ ఉచిత దర్శనం చూసారా, అంటే మనకు ఆపోజిట్లో కనిపించాల్సిన సైడ్కి ఉంటుంది అన్నమాట. అంటే ఈ రూట్లో ఇక్కడ చూసారా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇలా బ్లూ కలర్ బోర్డులో. దాని కింద అతి శీఘ్ర దర్శనం అని పెట్టారు, కానీ ఉచిత దర్శనం అని పెట్టలేదు. ఇది ఈ రకంగా కాణిపాకం వినాయక స్వామివారి టెంపుల్ దగ్గర వ్యవహారం అయితే ఉంటుంది. దీని గురించి మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందో లైక్ చేయండి. అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం.